పాపికొండలు టూర్ అయితే ప్రయాణం అయితే కొనసాగుతుంది. ముందుగా అక్కడ టిఫిన్ చేసిన తర్వాత అందరినైతే రోడ్లో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మధ్యలో డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెక్ చేయడం జరుగుతుంది. ప్రయాణం అయితే కొనసాగుతుంది. మధ్యలో కొన్ని ట్రైబల్ విలేజ్ ఇచ్చారు. సో వాళ్ళకైతే రోడ్డు కానీ పవర్ కానీ అంటే ఎలాంటి ఫెసిలిటీస్ అయితే ఉండవు. సో వాళ్ళైతే ఫారెస్ట్ లో ఉండేటటువంటి ఆకు అంటే ఫ్రూట్స్ కానివ్వండి లేకపోతే ఫుడ్ కానీ తీసుకొని మాత్రమే జీవనం కొనసాగిస్తున్నారని చెప్పారు. మొత్తంగా కూడా అయితే ఇక్కడ జీవించేటటువంటి ట్రైబల్ పీపుల్స్ మొత్తంగా కూడా అంటే ఎట్లాంటి కూడా రోడ్ అంటే వాళ్ళ పిల్లలకి రవాణా మార్గం కానివ్వండి లేకపోతే కరెంట్ కానీ ఎప్పుడు మనమైతే జస్ట్ లేకున్నా లేకపోతే ఛార్జింగ్ మొబైల్ ఛార్జింగ్ లేకున్నా అలాగే నెట్ లేకున్నా మనమైతే అసలే ఉండలేము. కానీ ఇక్కడ ఉన్న ప్రజలు మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. సో ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఏంటంటే పాపికొండల్లోనే సిగ్నల్ అనేది ఉండదు. బోటింగ్ ఎంట్రీ పాయింట్ దగ్గర సో మొత్తం కూడా పీస్ఫుల్ లైఫ్ ఎలాంటి సిగ్నల్స్ అయితే ఇక్కడ లేవు. మొబైల్ అయితే చూపించడం జరిగింది. అసలు మన ఈ యాంత్రిక జీవనంలో అసలు ఎలాంటి మన కాస్త మొబైల్ చేతిలో లేకుంటేనే మనం చూడలేము. అలాంటిది వాళ్ళు ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా కూడా ఈ యొక్క మొత్తంగా కూడా ఫారెస్ట్ లోనే వాళ్ళ కంప్లీట్ జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నారు. సో ఎంత ముందు ఇక్కడ మాకు గైడ్ చెప్పిన విధంగా ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ లో ఒక టీచర్ వచ్చేసి తన జీవితాన్ని త్యాగం చేశాడని చెప్తున్నాడు. అది ఏ విధంగా అంటే తను 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తనకు జాబ్ రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి పేద పిల్లలకు ట్రైబ్స్ కి చదువు చెప్పడానికి తను ఇక్కడే తను ఉండిపోయాడు. సో అతను పెళ్లి కూడా చేసుకోలేదని చెప్తున్నారు. సో గత కొన్నేళ్ళుగా ఇక్కడే తను లైఫ్ అయితే తను లీడ్ చేయడం జరుగుతుందని చెప్పారు. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కూడా. ఇదంతా ఇటు అటు కొండలు ఇటు కొండలు మధ్యలో వాటర్. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది లొకేషన్. ఇక్కడ మనం బోట్ ను సో ఈ ముందు ఉండి మొత్తం కూడా బోట్ ను కూడా తను ఆపరేట్ చేస్తూ ఉంటాడు. సో వాటర్ వచ్చేసి స్టార్టింగ్ లో 50 ఆ తర్వాత 300 ఫీట్స్ వరకు కూడా డెప్త్ ఉంటుందని